దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన శైవ క్షేత్రాలలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఒకటి. ఐనవోల్ మండలం మరియు గ్రామం, హన్మకొండ జిల్లా. ఐనవోల్ మల్లికార్జున స్వామి దేవాలయం గురించి దాని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని కట్టించారని అంటారు. అందుకే ఆయన పేరు వచ్చే విధంగా అయ్యన్నప్రోలుగా పిలువబడే ఈ ఆలయం కాలాంతరంలో ఐనోలు, ఐనవోల్గా పిలువబడుతుంది. వరంగల్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐనవోల్ గ్రామంలో వెలసిల్లిన శ్రీ ఐనవోల్ మల్లికార్జున స్వామి దర్శనానికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. వరంగల్ నుండి ఖమ్మం వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత మనకు ఐనవోల్ కమాన్ మనకు దర్శనం ఇస్తుంది. అక్కడ నుండి అంటే 12 కిలోమీటర్ల దూరంలో మనకు ఐనవోల్ కమాన్ దర్శనం ఇస్తుంది. అక్కడ నుండి 6 కిలోమీటర్లు లోనికి వెళ్తే శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం మనకు లభిస్తుంది. మనం ఇప్పుడు బయలుదేరుదాం. ఇది ఐనవోల్ కమాన్ దాటి కాస్త ముందుకు వెళ్ళిందంటే రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దారి ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా నందీశ్వరులు మనకు స్వాగతం పలుకుతుండగా శ్రీ ఐనవోల్ మల్లికార్జున స్వామి దేవస్థానానికి పయనం అవుదామా? మనం ఐనవోల్ మల్లికార్జున స్వామి దేవస్థానం అయిన ఐనవోల్ గ్రామానికి చేరుకున్నాం. ఇది ఐనవోల్ గుడికి వెళ్ళే మెయిన్ దారి. ఇక్కడ నందీశ్వరుని విగ్రహాన్ని చాలా అందంగా అలంకరించారు. ఇదే దేవస్థానానికి వెళ్ళే దారి. పూర్వం ఈ ఉత్తర దిశలో ఉన్న దారి గుండనే దేవాలయానికి వెళ్ళేవారు. కాకపోతే దేవాలయ అభివృద్ధి పనులో భాగంగా తూర్పు దిశలో ఒక మంచి ఆకృతిలో కమాన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి దేవాలయానికి ఎంటర్ అవుదామా? వస్తూనే మనకు ఐనవోల్ మల్లికార్జున స్వామి దేవస్థానం ముందు శివసత్తుల కోలాహలం ఉంటుంది. దాదాపు ఏ జాతరలో కనిపించని ఈ దృశ్యం శ్రీ ఐనవోల్ మల్లికార్జున స్వామి జాతరలో. శివసత్తుల నృత్యాలు ఒకవైపు అయితే, ఇక్కడ ఇంకొక ఆచారం ఏంటంటే బోనం సమర్పించడం. అంటే భక్తులు భగవంతునికి 2 కుండలు లేదంటే 2 పాత్రలలో బోనాన్ని వండి తనకి శ్రీ ఐనవోల్ మల్లికార్జున స్వామికి సమర్పించుకొని వారి మొక్కులను తీర్చుకోవడం ఇక్కడ ఒక సంప్రదాయం. ఇది బోనాలు సమర్పించే విధానం. ఒగ్గు పూజారులు ఒగ్గు కథ చెప్తుండగా బోనం సమర్పించుకుంటారు భక్తులు. మల్లికార్జున దేవస్థానానికి 3 ముఖద్వారాలు ఉంటాయి. తూర్పు, ఉత్తరం మరియు దక్షిణ దిశలలో కూడా ఈ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తుంది తూర్పు ముఖద్వారం. ఇక్కడ నుండే ఉచిత భక్తుల ధర్మదర్శనం ఉంటుంది. ధర్మదర్శనానికి సంబంధించిన క్యూ లైన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. దేవస్థానం ఐనవోల్ మల్లికార్జున స్వామి ఎదురుగానే నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఆ దృశ్యాలు మీకోసం. ఇదే తూర్పు దిక్కులో ఉన్న మల్లికార్జున స్వామి ముఖద్వారం. ఈ దేవస్థానంలో కనిపించే ఇంకొక కొత్త ఆచారం, స్వామివారికి మనం కోరే కోరికలు వరం పట్టి కోరుకుంటాం.
అది వరం పట్టే విధానం. ఇక్కడ వరం పట్టడానికి కోసం అంటూ ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడికి భక్తులు వచ్చి తమ తమ కోరికల్ని స్వామివారికి విన్నవించుకుంటారు. అవి తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అక్కడ తమ కృతజ్ఞతాభావంతో వరం పట్టడం ఇక్కడ ఆనవాయితీ. ఈ జాతరలో మరొక ప్రత్యేకత నేల బయ్యారం అని ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, మన దేవాలయం ప్రహారీ గోడ మధ్య భాగం నుండి ఇది ఉంటుంది. ఇది ఒక సాహసయాత్రలాగానే కొనసాగుతుంది. నేలబయ్యారం లోపలికి వెళ్ళి బయటికి రావడానికి దాదాపు ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. లోపల దృశ్యాలు మనం చూస్తున్నవి. ఈ విధంగా లోపలికి వెళ్ళి పడమర దిక్కు నుండి లోపలికి వెళ్ళి ఉత్తరం దిక్కు నుండి మనం బయటికి రావాల్సి ఉంటుంది. బయటకు వచ్చే ద్వారం మనం చూస్తున్నది ఇప్పుడు. సువిశాలమైన రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇటువంటి నిర్మాణం వరంగల్ పట్టణంలో వెలసిల్లిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంని పోలి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణ ద్వారము. ఈ ద్వారం గుండా విఐపి దర్శనాలు లేదంటే ప్రత్యేక దర్శనాలు 500 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ దర్శనం కూడా ఈ ద్వారం నుండే ప్రవేశిస్తారు. ఆలయం చుట్టూ కూడా భక్తులు అధిక రద్దీగా ఉన్న వేళల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా పెద్ద స్థలాన్ని విడిచిపెట్టి ఆ రోజు నిర్మాణ శైలి జరిగింది. ఆలయం చుట్టూ కూడా ఎంతో స్థలాన్ని వదిలిపెట్టారు. అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యాన్ని తీసుకెళ్తున్న దృశ్యం ఇప్పుడు మనం చూడొచ్చు. తూర్పు ద్వారం గుండా స్వామివారికి నైవేద్యాన్ని తీసుకెళ్తున్న అర్చక స్వాములు ఎంతో గంభీరంగా స్వామివారి సేవకు సిద్ధంగా ఉన్న నందీశ్వరుడు. ఇది తూర్పు ద్వారం ఎదురుగా కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి తూర్పు మరియు ఉత్తర భాగాలలో కాకతీయ కళాతోరణాలు ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నది ఉత్తర దిశలో ఉన్న కాకతీయ కళాతోరణం. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళితే శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చి, ఇది ఇప్పుడు మనం చూస్తుంది తూర్పు ద్వారం ఎదురుగా ఉన్న కాకతీయ కళాతోరణం. ఇక్కడి నుండే భక్తులు స్వామివారి దర్శనానికై వెళ్తూ ఉంటారు. ఆలయం ముందున్న సువిశాలమైన స్థలంలో రంగమండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసులు పాతకాల నృత్యం చేసేవారని ఇక్కడ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఐలావోణిలో సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర సమయం అంటారు. ఈ సమయంలో ఆలయానికి భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఆలయం చుట్టూ ఏర్పాటు చేసిన 4 మాడ వీధులు. సంక్రాంతి సమయంలో ఈ మాడ వీధులలో శ్రీ స్వామివారు చిన్న రథంపై పెద్ద రథంపై ఊరేగుతారు. శ్రీ మల్లికార్జున స్వామివారికి వార్షిక విశేష ఉత్సవాలు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంగా జరుగుతాయి. ఇవి 5 రోజుల పాటు వరుసగా అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణ వాహనాలపై స్వామివారు పురవీధుల్లో ఊరేగుతారు. చివరి రోజున రథవాహనం పైన పురవీధుల్లో మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు శ్రీ ఆయనవోలు మల్లికార్జున స్వామివారు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే,
పట్నాలు వేయుట. శ్రీ మల్లికార్జున స్వామి వారికి పట్నాలు వేసే సాంప్రదాయం కొమరవెల్లి, ఆ తర్వాత ఐలావోణిలో చూస్తాం. 2024 బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ స్వామివారి గర్భాలయానికి స్వర్ణతాపడం చేయించారు. స్వర్ణకాంతలో దగదగ మెరిసిపోతున్న ఆలయంలో శ్రీ స్వామివారు భీకారమైన రూపంలో 4 చేతులలో ఖడ్గము, డమరుకము, పానపాతులతో దేవతామూర్తులైన గొల్ల కేతమ్మ, బలజ మేడమలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్ధపాన పట్టంపై శ్వేత శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. మల్లికార్జున స్వామివారిని మైలవరం దేవుడు, ఖండేలరాయుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. వీలుంటే ఒక్కసారి ఐనావోల్ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుందామా? థ్యాంక్ యూ.